ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 54వ వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుచు నీ కట్టడలు నాకు హేతువులాయెను. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుచు నీ కట్టడలు నాకు హేతువులాయెను అని దైవజనుడైనటువంటి దావీదు ఈ మాటలను చెప్పుచూ ఉన్నాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో ఇదే మూలవాక్యముగా వ్రాయబడి ఉండడము మనము చూడవచ్చు. దేవుడు ఆంధ్రక్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక మహా గొప్ప బహుమానమే ఆంధ్రక్రైస్తవ కీర్తనలు. ఈ కీర్తనలన్నిటిలో కూడా దేవుడు తన దాసుల యొక్క సాక్ష్యమును ఉంచాడు. వారు అనుభవపూర్వకంగా దేవుని పాదముల యొద్ద కనిపెట్టుకున్న వారు ఈ పాటలను రాసినారు. ఈ మాట నేనెందుకు చెప్పుచున్నానంటే, ఇటీవలే ఒక సెలబ్రిటీ దైవజనులు ఆంధ్రక్రైస్తవ కీర్తనల రాగాలన్నీ కూడా సినిమా రాగాలుగా ఉంటున్నాయి అన్నటువంటి విమర్శను ఆయన పోతూ తన మాటల్లో ఉంచారు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పూర్వము నుండే మనకున్నటువంటివి. అసలు ఆయన చెప్పినటువంటి పాట కూడా అది ఆంధ్రక్రైస్తవ కీర్తనలోని పాట కాదు. ఏసే జన్మించరన్న పాట ఆ దినాల్లో సాధు ఏసేబన్నటువంటి వారు మద్రాస్ మహానగరములో మీటింగులు జరిపించుచు ఆయన పాడినటువంటి పాట. సరే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ కీర్తన ద్వారా ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మహాభక్తులైనటువంటి రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య అన్నటువంటి దైవజనులు అమూల్యమైనటువంటి కీర్తనలు వ్రాసినటువంటి వారిలో కూడా వీరొకరు. వారిలో తమ్ముడు రక్షింపబడి ఆయన తన అన్న దగ్గరకు వెళ్ళి, అన్నా, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినాను. అన్నా, మన యేసు కన్నా రక్షకుడు లేడన్నా అని లక్ష్మయ్య అన్న తమ్ముడు అన్నతో చెప్పాడు. అప్పుడు అన్న, ఒరేయ్, తక్కువ కులస్తుల దేవుని నువ్వు అంగీకరించినావా? భ్రష్టుడని నానా దుర్భాషలు మాట్లాడి అతన్ని వెళ్ళగొట్టినాడు. కాలము వేగంగా తిరిగింది. అన్న యేసు ప్రేమను రుచి చూచినాడు. యేసు ప్రేమ అతని హృదయమును నింపింది గనుక తన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని తన తమ్ముని దర్శించడానికి వచ్చి ఆ రంగయ్య అన్నటువంటి అన్న తమ్ముని చూసి, ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తన జాలి చూపినదా అని పాడుతూ ప్రభుని గణపరిచిన ఆ కీర్తన యేసు ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలుపుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, కాలక్రమాన ఎన్నో రచయితలు చక్కటి దేవుని పాటలను రాస్తూ ఉన్నారు. ఎక్కడో ఒకటి రెండు పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ దైవాత్మ చేత రాయబడిన ప్రతి కీర్తన దేవుణ్ణి స్తుతించి గణపరచడమే. అందులో ప్రథమ స్థానము ఎప్పుడు కూడా ఆంధ్రక్రైస్తవ కీర్తనలకే. చక్కగా పాత పాటలను మర్చిపోకుండా పాడి ప్రభుని గణపరచండి. ప్రభు మిమ్మలను మీ సంఘాలను దీవించునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.